సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మన ట్రిప్ అయితే 2 రోజుల్లోనే ముగించేసాము. యాక్చువల్ గా 3 రోజులు పడుతుందేమో అనుకున్నాము. ఫస్ట్ రోజు వచ్చేసి మనం వచ్చేసేసి ఎక్కడికి వచ్చాము, ఒక్క నిమిషం మర్చిపోయాను, సారీ. ఫస్ట్ రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాము. సెకండ్ వేణుగోపాల స్వామి దేవస్థానము. అక్కడి నుంచి లక్ష్మీ భూవరాహ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అండ్ నిన్న రాత్రి వచ్చేసేసి చాముండేశ్వరి అమ్మ టెంపుల్. చాముండేశ్వరి అమ్మ టెంపుల్ మీ అందరికి తెలుసు కదండి. మహాశక్తి పీఠాలలో అంటే 18 మహాశక్తి పీఠాలలో వన్ ఆఫ్ ద శక్తి పీఠం వచ్చేసేసి మనకి చాముండేశ్వరి అమ్మ దేవస్థానము. అండ్ ఈ రోజు పొద్దున అంటే ఆదివారం పొద్దున వచ్చేసేసి మనము ఫస్ట్ వచ్చేసేసి హిమవతి వేణుగోపాల స్వామి దేవస్థానము, అక్కడి నుంచి వచ్చేసి నంజనగూడు శివయ్య దేవస్థానము, అండ్ ఫైనల్ గా సోమనాథపురం శివ దేవస్థానానికి అయితే వచ్చేసామన్నమాట మనము. సో ఇక్కడికైతే ఫైనల్ గా 7వ గుడి అండి ఇది. మన ట్రిప్ లో యాక్చువల్ గా నేను 7 టెంపుల్స్ అనుకున్నాను. టోటల్ గా 3 days పడుతుందేమోలే అనుకున్నాను. కానీ లక్కీగా డ్రైవర్ కూడా చాలా మంచి అబ్బాయి. పైగా అబ్బాయి ఏంటంటే ఇటు పక్కన అబ్బాయి అవటం వల్ల, సెటిల్డ్ బెంగళూరు అయినా కూడా ఇటు పక్కన మైసూర్ వైపు అబ్బాయి అవటం వల్ల ఏంటంటే ప్లేసెస్ తెలుసు, రోడ్లు తెలుసు, మ్యాప్లు పెట్టుకొని తిరగాల్సినంత సిచ్యువేషన్ లేకుండా చక్కగా చాలా ఫాస్ట్ గా తీసుకుని వెళ్ళిపోయాడు. అండ్ మనం చేస్తుంది మంచి పని, దైవ కార్యమైనప్పుడు ఖచ్చితంగా మనకి దైవం అయితే తోడుంటదండి. యూజువల్లీ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా ఏంటంటే మాకు తెలుసున్న వాళ్ళలోనో లేకపోతే మా నాన్నగారి ద్వారానో ఎలాగోలా ఏంటంటే నేను కొంచెం రికమెండేషన్ చేయించుకొని వెళ్తుంటాను టెంపుల్స్కి. ఈసారి అలా ఏమీ లేకుండానే అన్ని కూడా నాకు విఐపి బ్రేక్ దర్శనం అవుతుంది చూసారా, ఆ రేంజ్ లో అయిందనమాట. అసలు అల్టిమేట్ దర్శనం అండి, అంత బాగా జరిగింది. సో ఇప్పుడైతే ఫైనల్ గా లాస్ట్ టెంపుల్ సోమనాథపురం అయితే వచ్చినామన్నమాట. ఇదంతా కూడా ఈ దేవస్థానం అయితే కూడా అద్భుతమైన చెక్కడాలన్నమాట. అంటే శిల్పకళ ఉట్టి పడుతుందండి. ఈ దేవస్థానాన్ని, ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ వెళ్ళి మనం దర్శనం చేసేసుకుందాము. 5:30 కల్లా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అంటే మనకిది మైసూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 70-80 కిలోమీటర్స్ అయితే ఈ సోమనాథపురం అయితే ఉందండి. డీటెయిల్స్ అన్ని కూడా నేను టెంపుల్ చూపిస్తూ మాట్లాడతాను. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసేసుకుందాం లోపలికి వెళ్ళి. ఇప్పుడు మనము ఈ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. ఎంతో అద్భుతమైన హొయసాలాల నిర్మాణానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనము. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ ఆలయ చరిత్రనైతే తెలుసుకుందాము. మొదటిగా ఈ ఆలయం గురించి చెన్నకేశవ దేవాలయము. ఈ చెన్నకేశవ దేవాలయాన్ని కేశవ ఆలయమని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని మైసూరులోని సోమనాథపుర వద్ద కావేరీ నది ఒడ్డున ఉన్న ఒక వైష్ణవ హిందూ దేవాలయము. ఈ ఆలయాన్ని 1258 సిఈల్లో హోయసాల రాజు నరసింహరాజు యొక్క జనరల్ సోమనాథ దండనాయకుడు ప్రతిష్ఠించాడు. ఇది మైసూరు నగరానికి తూర్పున 38 కిలోమీటర్ల దూరములో 24 మైళ్ల దూరములో ఉంటుంది ఈ ఆలయము. సోమనాథపుర పట్టణాన్ని 13వ శతాబ్దంలో సోమనాథ సైన్యాధిపతి స్థాపించాడు. అతను హోయసాల రాజులు నరసింహ కోసం పనిచేస్తూ ఉండేవాడు. సోమనాథుడు ఒక అగ్రహారాన్ని సృష్టించాడు. దానికి బ్రాహ్మణులకు భూమిని మరియు అందులో దేవాలయాలను నిర్మించడానికి మరియు నిర్వహించుకోవడానికి వనరులను అంకితం చేశాడు. ఈ పట్టణం పోషకుడు సోమనాథ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశాన్ని సోమనాథపుర వంటి ప్రత్యోన్మాయ పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. కొత్త స్థావరం మధ్యలో సోమనాథుడు కేశవ ఆలయాన్ని నిర్మించి క్రీస్తు శకం 1258లో దానిని ప్రతిష్ఠించారు. ఇది వైష్ణవ సాంప్రదాయ ఆలయము. ఈ ఆలయముతో పాటు భూమిని కూడా మంజూరు చేయబడిన తూర్పు ఈశాన్య మూలలలో సోమనాథుడు శైవ సాంప్రదాయానికి సంబంధించిన పంచలింగ ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. అతను భూమి చుట్టూ ఒక కోట గోడను కూడా నిర్మించాడు. కానీ ఇవి ఇప్పుడు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి. శాసనాలు మరియు వచన ఆధారాల ప్రకారం సోమనాథుడు అదనంగా ఈ ప్రాంతంలో హోయసాల శైలిలో పురాహర నరసింహేశ్వర, మురాహర లక్ష్మీ నారసింహ మరియు యోగ నారాయణ దేవాలయాలను కూడా నిర్మించాడు. కానీ హిందూ రాజ్యాలు మరియు ముస్లిం సుల్తానుల మధ్య యుద్ధాలు ఈ ప్రాంతాన్ని నాశనం చేశాయి. తరువాత లక్ష్మీ నారసింహ ఆలయం తప్ప ఈ ఆలయాలన్నీ కూడా కనుమరుగైపోయాయి. లక్ష్మీ నారసింహ ఆలయం కూడా శిథిలా వ్యవస్థలోనే మనకి కనిపిస్తుంది.
అదృశ్యమైన ఇతర దేవాలయాల నుండి యోగ నారాయణ ఆలయ గర్భగుడి చిత్రం మనుగడలో ఉన్నా కూడా అది కూడా కళాకృతిగా మాత్రమే మనకి తెలుస్తుంది. కానీ అది కూడా దెబ్బతిన్న రూపంలో ఉంది. 15వ శతాబ్దపు శాసనాల ప్రకారం కేశవ ఆలయము కూడా తీవ్రంగా దెబ్బతినింది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల ఆర్థిక సహాయముతో దీనిని 16వ శతాబ్దంలో మరమ్మతులు చేశారు. ప్రధాన ఆలయం యొక్క వరండా మరియు ఉత్తర గోపురము మరియు వేదిక భాగాలలో రాళ్లు, రంగు మరియు పని నాణ్యత ఈ మరమ్మతులకు నిదర్శనం. మరమ్మతులు చేయబడిన ఈ ఆలయం 19వ శతాబ్దంలో మళ్లీ దెబ్బతినింది. ఆ తరువాత 20వ శతాబ్దం ప్రారంభంలో హోయసాల రాజుల యుగం మైసూరు ప్రభుత్వం ద్వారా తిరిగి మళ్లీ మరమ్మతులు ఈ ఆలయానికి చేయబడ్డాయి. హోయసాల సామ్రాజ్య రాజులు తమ రాజ్యములోని వివిధ ప్రాంతాలలో నిర్మించిన దాదాపు 1500 హిందూ మరియు జైన దేవాలయాలలో కేశవ ఆలయం ఒకటి. బాగా అధ్యయనం చేయబడిన ఇతర హోయసాల దేవాలయాల్లో బేలూరు మరియు హలేబేడు కూడా ఉన్నాయి. హోయసాల రాజ్యాలలో ముస్లిం దాడుల సమయంలో ఈ ఆలయం ధ్వంసమైపోయింది. మొదటి దాడి 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్ కఫర్ చేత జరిగింది మరియు 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్ మిగిలిన నిర్మాణాలను ధ్వంసం చేశాడు. ఆలయాలలోని కొన్ని భాగాలను విజయనగర రాజులు మరియు తర్వాత మైసూరు వడియారులు పునరుద్ధరించారు. ఈ ఆలయ శాసనాలను కేశవ ఆలయము చుట్టూ ఉన్న కొన్ని ముఖ్యమైన చారిత్రక తేదీలు మరియు పరిస్థితులను దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని 8 రాళ్లపై చెక్కారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సబ్బురాయి పలకపై 4 శాసనాలు కనిపిస్తాయి. ఆలయాన్ని చుట్టుముట్టిన వరండా పైకప్పులలో 2 శాసనాలు కనిపిస్తాయి. ఒకటి ఆగ్నేయ మూలకు సమీపంలో మరి ఒకటి వాయువ్య మూలకు సమీపంలో తుంగభద్రా నది ఒడ్డున ఉన్న హరిహరేశ్వర ఆలయం సమీపంలో మరొక శాసనం కూడా ఈ మధ్య కనుగొనబడింది. 8వ శాసనం అసలు భూమి మంజూరు అయిన పంచలింగ ఆలయం అంచున ఉన్న శివాలయంలో కనుగొనబడింది. ఈ శాసనాలలో ఎక్కువ భాగము 13వ శతాబ్దం మధ్యలో ఆలయం పనిచేస్తున్నట్లు నిర్ధారించాయి. 2 శాసనాలు, ఒకటి 1497 సిఈలో మరొకటి 1550 సిఈ నాటివి కాగా ఈ ఆలయానికి జరిగిన నష్టము మరియు మరమ్మతులను వివరిస్తూ ఉన్నాయి. ఈ ఆలయం హోయసాల నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ. ఈ ఆలయం చిన్న మందిరాలు మరియు స్తంభాల ప్రాంగణంలో ఉంటుంది. మధ్యలో ఉన్న ప్రధాన ఆలయం తూర్పు, పడమర మరియు ఉత్తర, దక్షిణ అక్షరాల వెంబడి ఒక చదరపు మాకృత 3 స్పష్ట గర్భగుడిలతో ఎత్తైన నక్షత్రపు ఆకారపు వేదికపై ఉంటుంది. పశ్చిమ గర్భగుడి కేశవ విగ్రహం, జనార్దునికి ఉత్తర గర్భగుడి మరియు వేణుగోపాలుడికి దక్షిణ గర్భగుడి విష్ణువు యొక్క అన్ని రూపాల విగ్రహం కోసం ఈ ఆలయాన్ని ఉద్దేశించబడింది. గర్భగుడి గోడలు అనేక స్తంభాలతో ఒక సాధారణ మండపమును పంచుకుంటూ ఉంటాయి. ఆలయం బయట గోడలు, లోపల గోడలు, స్తంభాలు మరియు పైకప్పు హిందూ మతం యొక్క వేదాంత ప్రతిమలతో సంక్లిష్టంగా ఇక్కడ చెక్కబడ్డాయి మరియు రామాయణం దక్షిణ విభాగము, మహాభారతం ఉత్తర విభాగము మరియు భాగవత పురాణం ప్రధాన ఆలయం యొక్క పశ్చిమ విభాగం వంటి హిందూ గ్రంథాలను మనం ఇక్కడ చూడవచ్చును. హోయసాల ఆలయ శైలిలో అభివృద్ధి యొక్క పరాకాష్ఠను చెన్నకేశవ ఆలయం మనకు సూచిస్తోంది.
సో ఫైనల్గా అయితే కనుక మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అండి. ఎగ్జాక్ట్లీ 5 o'clock అయితే వచ్చాము. 5:30 క్లోజింగ్. పాపం వాళ్ళు ఎంత హడావుడి చేశారంటే నేను రిక్వెస్ట్ చేసుకొని బతిమలాడుకొని కొంచెం సేపు షూట్ చేయగలిగాను అనమాట. మేడం ప్లీజ్ వెళ్ళండి, ఎందుకంటే నేను ఇప్పుడు షూట్ చేసింది మీరు అంతా చూస్తున్నారు కదా, ఎంత డీటెయిల్డ్గా కొంచెం చాలా నీట్గా నెమ్మదిగా తీయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే మేడం ప్లీజ్ మూవ్ అయిపోండి అని చెప్పి హాఫ్ అన్ అవర్లో షూట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. పాపం అయితే ఆల్మోస్ట్ నాకు ఒక 1 hour వరకు టైం ఇచ్చారు. సో సక్సెస్ఫుల్గా మన ట్రిప్ అయితే పూర్తయిందండి. సో మీ అందరికీ కూడా ఈ దేవస్థానాల వ్లాగ్స్ అని కూడా నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. సో మీ అందరికీ కనుక నా ఛానల్లో ఉన్న ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. సో ఉంటానండి మరి. సో నెక్స్ట్ ఇంకా తమిళనాడు ట్రిప్ అయితే ఉందన్నమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 week, అది వచ్చేసి నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేసుకుంటున్నానండి. 1 week కంప్లీట్గా తమిళనాడు నుంచి దేవస్థానాలు అయితే మీ ముందుకి వ్లాగ్స్ రూపంలో ప్రతి ఒక్క దేవస్థానం కూడా రాబోతుంది. అంటే తమిళనాడులో ఉన్న ఫేమస్ టెంపుల్స్, అంటే ఎంత పాతకాలం నాటి టెంపుల్స్, వాటి చరిత్రతోటి అంతా కూడా మీ ముందుకైతే రాబోతుందండి. ఉంటానండి మరి. సో ఇప్పటితో అయితే మనకి ఈ మైసూరు 7 temples వ్లాగ్స్ అయితే ఫినిష్ అయిపోయాయండి. ఉంటాను మరి. See you.